హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి. పూర్తి వివరాలేంటి వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లు అంటే ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్లు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైనటువంటి సమాచారం ఇది. అర్హత ఉన్నప్పటికీ వేలాది మంది ఫ్యామిలీ పెన్షనర్స్ తమకు తెలియకుండానే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారని పెన్షనర్ల సంఘాల దృష్టికి వచ్చింది. ఈ కారణంగా వారు తమ జీవితకాలంలో లక్షలాది రూపాయలు ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోతూ ఉన్నారు. ఈ సమస్యకు మూల కారణం ఏమిటి? దీనిని ఎలా సరిదిద్దుకోవాలి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాము. అసలు ఏమిటి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అంటే పెరుగుతున్న ధరల వయస్సుతో పెరుగుతున్న వయసుతో పాటుగా వచ్చే ఆరోగ్య సమస్యలు, ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని వృద్ధాప్యంలో పెన్షనర్లకు అదనపు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక ప్రయోజనమే ఈ యొక్క అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. సో, నిర్ణీత వయసు వరకు చేరుకున్నటువంటి పెన్షనర్ల ప్రాథమిక పెన్షన్ పై కొంత శాతం అదనంగా కలిపి చెల్లిస్తారు. దీనినే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటాము. ఉదాహరణకు 70 సంవత్సరాలు దాటిన వారికి ప్రస్తుతం ఏపీలో అయితే 7% అదనపు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. సో, ప్రస్తుత నిబంధనల ప్రకారం అదనపు పెన్షన్ శాతాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. 70 సంవత్సరాలు పైబడిన వారికి 7% అదనపు పెన్షన్. ఇది గతంలో 10% ఉండేది. మళ్ళీ ఈ 12థ్ పీఆర్సీ ద్వారా మళ్ళీ దీన్ని 10% పునరుద్ధరించాలనైతే డిమాండ్ ఉంది. ఇక 75 సంవత్సరాలు దాటిన వారికి ప్రెజెంట్ 12% మాత్రమే ఇస్తున్నారు. గతంలో ఇది 15% ఉండగా 11వ పీఆర్సీ ద్వారా ఇది తగ్గించబడిందనమాట 3%. మళ్ళీ 12వ పీఆర్సీ ద్వారా పునరుద్ధరించాలి అని చెప్పేసి డిమాండ్ అయితే బలంగా ఉంది. ఉదాహరణకు ఒక పెన్షనర్‌కు ప్రాథమిక పెన్షన్ నెలకు రూ. 10,000 వస్తూ ఉంటే 75 సంవత్సరాలు నిండిన తర్వాత అదనంగా 12% అంటే 1,200 అదనంగా వస్తుంది. అంతేకాకుండా ఈ అదనపు మొత్తంపై కూడా కరువు భత్యం వర్తిస్తుంది. డీఆర్ అనేది. దీనివల్ల నెలవారీ పెన్షన్ అనేది గణనీయంగా పెరుగుతుంది. అసలు ఈ సమస్యకు ఈ అసలు సమస్య ఎక్కడ ఉంది? లక్షలాది రూపాయల నష్టానికి కారణం ఏంటి అనంటే, సమస్య అంతా కూడా ఈ అదనపు పెన్షన్ అనేది పెన్షనర్ల వయసు ఆధారంగా ఆటోమేటిక్‌గా మంజూరు కావాలి. దీనికోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వేలాది మందికి ఇది అందకపోవడానికి ప్రధాన కారణం రికార్డులలో పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ అనేది సరిగ్గా నమోదు కావటం లేదని, లేదా అసలు నమోదే కాకపోవడం అనే కారణం వల్ల ఈ విధంగా వేలాది మందికి ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది అర్హత ఉన్నప్పటికీ అందటం లేదని పెన్షనర్స్ అసోసియేషన్ వారి దృష్టికైతే వచ్చింది. అయితే ప్రస్తుతానికి దారితీస్తున్న పరిస్థితులు ఏంటంటే, ముఖ్యంగా 2010కి ముందు ఆధార్ కార్డ్ వ్యవస్థ లేని సమయంలో పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు చాలామంది ఫ్యామిలీ పెన్షనర్ల పుట్టిన తేదీ వివరాలను ఖాళీగా వదిలి పంపేవారు. దీనివల్ల వారి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలలో పుట్టిన తేదీ అనేది నమోదే కాలేదు. రెండవది అవగాహన లోపం. చాలామంది ఫ్యామిలీ పెన్షనర్లు వీరిలో ఎక్కువగా మహిళలే ఉంటారు కాబట్టి తమకు ఇలాంటి అదనపు ప్రయోజనం ఒకటి ఉందన్న విషయమే తెలియకుండా ఉన్నారు. పోనీ వారి పిల్లలు ఉద్యోగరీత్యా దూర ప్రాంతాల్లో ఉండటం లేదా ఈ విషయంపై అవగాహన లేకపోవడంతో పట్టించుకోవడం లేదు అనైతే దృష్టికి వచ్చిందనమాట. ఇక మూడోది ట్రెజరీ అధికారుల నిర్లక్ష్యం. నిబంధనల ప్రకారంగా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు సబ్ ట్రెజరీ అధికారులు ఆధార్, పాన్ వంటి ఆధారాలు తీసుకొని పుట్టిన తేదీని తప్పనిసరిగా నమోదు చేయాలి. కానీ ఇది అదనపు పని భారం అవుతుందేమో అనే కారణంతో కొందరు అధికారులు ఈ ప్రక్రియను విస్మరించి డేట్ ఆఫ్ బర్త్ అనేది లేకుండానే పెన్షన్ మంజూరు చేస్తూ ఉన్నారు. ఇక ఎక్కువగా ఎవరు నష్టపోతున్నారు దీనివల్ల అంటే, ఈ సమస్య వల్ల ఎక్కువగా ఫ్యామిలీ పెన్షనర్ల విషయంలోనే ఇది తలెత్తుతుంది. ఎందుకంటే సర్వీస్ పెన్షనర్లు ఉద్యోగంలో చేరినప్పుడే వారి యొక్క సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌లో ఈ మేరకు పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా నమోదై ఉంటుంది. కాబట్టి వారికి సరైన అవగాహన సమయానికి ఆటోమేటిక్‌గా అదనపు పెన్షన్ అనేది మంజూరవుతుంది. ఇక్కడ ప్రాబ్లమ్ అంతా ఫ్యామిలీ పెన్షనర్లతోనే. ఉద్యోగి మరణాంతరం వారి జీవిత భాగస్వామికి పెన్షన్ బదిలీ అవుతుంది. ఈ ప్రక్రియలో వారి పుట్టిన తేదీ సరిగ్గా నమోదు చేయకపోవడంలో లేదంటే అసలు నమోదు చేయకపోవడం అనేది జరుగుతూ ఉండటం
దీనికి ప్రధాన కారణం. ఇప్పుడైతే ఆధార్ కార్డ్ అన్నీ వచ్చాయి. ఇక మీదట ఎవరికీ ఇలా జరగదు అనైతే ఆశిద్దాము. ఇక పరిష్కార మార్గాలు ఒకవేళ ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ డీఓబీ లేని కారణంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది రాలేదు అంటే మీరు చేయాల్సిందల్లా ఇదే అండి. సో, ఈ లక్షలాది రూపాయల నష్టాన్ని నివారించడానికి మన చేతుల్లోనే ఉంది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు వెంటనే ఈ క్రింది చర్యలను చేపట్టాలి. మొదటిది పుట్టిన తేదీని సరిచూసుకోండి. మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలోని మీ పుట్టిన తేదీ సరిగ్గా నమోదై ఉందో లేదో తనిఖీ చేసుకోండి. రెండవది రికార్డులను సరిదిద్దండి. ఒకవేళ పుట్టిన తేదీ తప్పుగా ఉన్నా లేదా నమోదు కాకపోయినా వెంటనే మీ సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయం ఎస్టీఓ గారిని సంప్రదించండి. పుట్టిన తేదీని నమోదు చేయమని దరఖాస్తు ఇవ్వండి. అలాగే మూడవది అవసరమైన పత్రాలు. సో, దరఖాస్తు ఫామ్‌తో పాటుగా ఆహ్, పుట్టిన తేదీ ధృవీకరించే అధికారిక పత్రాలు అయినటువంటి ఆధార్ కావచ్చు, పాన్ కావచ్చు, ఓటర్ ఐడీ లేదా పాఠశాల సర్టిఫికేట్ వంటివి జత చేయండి. ఇక పిల్లల బాధ్యత. ఒకవేళ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతగా తీసుకోవాలండి. వారి పెన్షన్ రికార్డులను తనిఖీ చేసి అవసరమైన ఈ మార్పులు చేయించడం ద్వారా వారికి రావాల్సిన హక్కును ఇప్పించగలుగుతారనమాట. ఇకపోతే సర్వీస్ పెన్షనర్ల కర్తవ్యం ఏమిటంటే, ప్రస్తుతం సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్న వారు తమ జీవిత భాగస్వామి అయినటువంటి స్పౌస్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వివరాలు కూడా తమ పెన్షన్ రికార్డులలో సరిగ్గా నమోదయ్యేలాగా చూసుకోవాలి. ఇది భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ పొందేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే చేస్తుంది. ఇకపోతే పెన్షనర్ల సంఘాల సహాయం తీసుకోండి. ఈ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే స్థానికంగా ఉన్న పెన్షనర్ సంఘాల సహాయం తీసుకోండి. వారు మీకు సరిగ్గా మార్గనిర్దేశం అయితే చేయగలరు. పెన్షనర్ల సంఘాలకు విజ్ఞప్తి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్ల సంఘాలు ఈ సమస్యలపై చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమ పరిధిలోని ఫ్యామిలీ పెన్షనర్ల వివరాలను సేకరించి పుట్టిన తేదీ నమోదు కాకుండా ఉన్న వారి జాబితాను తయారు చేసి ఈ వాస్తవ పరిస్థితిని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ డీటీఏ దృష్టికి తీసుకెళ్ళి అన్ని సబ్ ట్రెజరీలకు స్పష్టమైన ఆదేశాలైతే జారీ చేయించేలాగా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది సంఘాలపైన. అయితే టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినటువంటి ఈ యుగంలో కేవలం పుట్టిన తేదీ నమోదు కాకపోవడం వల్ల వృద్ధులు తమ హక్కులను కోల్పోవడం అనేది అత్యంత విచారకరం. ఈ సమాచారాన్ని ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి పెన్షనర్ కుటుంబానికి చేరేలాగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఒక వృద్ధ కుటుంబాన్ని లక్షలాది రూపాయల ప్రయోజనానికి ఆహ్, కుటుంబానికి లక్షలాది రూపాయల ప్రయోజనాన్ని అందించవచ్చు. లేదా కోల్పోకుండా కాపాడవచ్చు. సో, దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.